మంత్రి కొడుకు హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడా లేక అసలు కథ ఇంకేమైనా ఉందా? లెట్స్ ఫైండ్ అవుట్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ చేసిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఒక యువతి కుటుంబం తనను ప్రేమ పెళ్లి పేరుతో దగ్గరై తర్వాత వీడియోలు, చాటింగ్, స్క్రీన్ షాట్స్ తో బ్లాక్మెయిల్ చేస్తూ 5 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపిస్తున్నాడు భగీరథ్. ఇప్పటికే భయంతో డబ్బులు కూడా ఇచ్చాడని చెప్తున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే సంబంధిత యువతి కుటుంబం కూడా భగీరథ్ పై హైదరాబాద్ లో ఫిర్యాదు చేసింది. యువతి మైనర్ అని పేర్కొంటూ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. అయితే నిజంగా ఇది ప్లాన్ చేసిన హనీ ట్రాప్ నా లేక భగీరథ్ నే ఈ కేసులో నిందితుడా? ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం తెలంగాణలో భారీ చర్చకు దారితీసింది. ప్రస్తుతం 2 వర్గాల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజ నిజాలు వెలికి తీసేందుకు కరీంనగర్, హైదరాబాద్ పోలీసు బృందాలు విచారణ ముమ్మరం చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.